నేనన్న మాటని ఇంత సీరియస్‌గా తీసుకొని ఇల్లొదిలిపెట్టి వెళ్ళిపోతాయని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకన్నానా అని చెప్పి రిగ్రెట్ అవుతున్నాను. అదేంటనేది తర్వాత చెప్తాను. ఇప్పుడైతే గృహప్రవేశానికెళ్ళడానికి సింపుల్‌గా రెడీ అయ్యా. మా స్ట్రీట్‌లోనే వరుసకు అన్నయ్య అవుతారు. వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. మనకు కూడా గృహప్రవేశానికి ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇచ్చారు. సో, సింపుల్‌గా వెళ్ళాను. ఎక్కువ ఆర్భాటం లేకుండా. వాళ్ళు కూడా ప్రేయర్‌కెళ్ళేవాళ్ళు. సో, మంచిగా ప్రేయర్ పెట్టుకొని తర్వాత లంచ్‌కైతే ఏర్పాటు చేశారు. సో, ఎలాగో గ్యాప్ ఉంది కదా! ఒక రౌండు ఇంటికెళ్ళొద్దాం అమ్మ వాళ్ళ ఇంటికని చెప్పి బయలుదేరాను. నేను పెట్టిన వీడియోస్‌లో నాకు ఎక్కువ వ్యూస్ వచ్చింది. అలాగే సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చింది. ఎక్కువ కామెంట్స్ వచ్చిన వీడియో ఏది అంటే పప్పీస్‌దే. అసలు నాకున్న 35 సబ్స్క్రైబర్స్‌లో హాఫ్ సబ్స్క్రైబర్స్ నాకు ఆ వీడియో వల్లే వచ్చింది. అందుకే నాకు మళ్ళీ వాటిని ఒకసారి చూద్దాం అనిపిచ్చింది. ఎలాగో టైం ఉంది కాబట్టి ఇక అక్కడికి వెళదాం అని చెప్పి బయలుదేరా. మా అమ్మగారిది, అత్తగారిది ఇద్దరిది ఒకే ఊరు. అదే నాకున్న ప్లస్ పాయింట్ అనమాట. సో, అటు ఇటు తిరుగుతూ ఉంటాను. కానీ మా అమ్మయ్య అయితే ఇక్కడ ఉండడం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! అమ్మ వేరే చోట ఉంటున్నారని. ఈ ఊళ్ళో గూడా ఉండట్లేదు. ఇదే మా స్ట్రీటు. ఒకప్పుడు అంతా పూల మొక్కలతో, పిల్లలతో చాలా సందడిగా ఉండేది. కానీ ఇప్పుడైతే ఎవరూ లేరు. ఎక్కడి వాళ్ళక్కడ అలా సెటిల్ అయిపోయారు. ఏదో ముసలివాళ్ళు మాత్రమే ఇక్కడ మిగిలారనమాట. నేను కూడా అప్పుడప్పుడు ఇక్కడికొచ్చి ఇదంతా ఊడ్చి, ముగ్గయి పెట్టి క్లీన్ చేసి వెళుతూ ఉంటాను. ఈ ఇల్లుని చూసినప్పుడు ఇవన్నీ నాకు చాలా మెమరీస్ గుర్తుకొస్తా ఉంటాయి. ఒకప్పుడు ఎంతో సంతోషంగా గడిపిన ప్రదేశాలు ఇవన్నీ. కానీ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయాయో. నేనైతే పప్పీస్‌ని వెతకడం కోసం వచ్చా. అవి ఉంటాయనే వచ్చాను. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా వచ్చానంటే వాటిని చూడొచ్చు మళ్ళీ అని. అసలు కానీ వచ్చి చూస్తే అసలు నాకెక్కడా కనిపించలేదు. అదంతా వెతికా నేను. ఆ చెట్లలో, వాటిల్లో అంతా వెతికాను. నాకసలు ఎక్కడ కనిపించకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళని అసలు నేను వాటిని నిజానికి ఏమీ అనలేదు. ఆ రోజు నేను వాటిని తోలను కూడా తోలలేదు. కానీ ఏమో ఏమనుకున్నా ఏమో వెళ్ళిపోయాయి. నాకనిపించింది అవి కూడా సోషల్ మీడియా ఫాలో అవుతున్నాయంటారా?